హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలు ప్రయాణ్ కిచెన్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఐ హోప్ మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు ఇన్ని డేస్ నేను వీడియో పెట్టకపోవడానికి కారణం అయితే ఒకదాని తర్వాత ఒకటి చెప్తాను. ఇప్పుడైతే ఇంకా మార్నింగ్ అండి. ఇంకా టిఫిన్‌లోకి అయితే ఎగ్ పెసరట్టు వేసుకుందామని వేస్తున్నాననమాట. మా వారికైతే అసలు ఏమైంది మాకు ఇన్ని డేస్ అసలు 1 మంత్ వరకు ఎందుకు వీడియోలనేటివి రాలేదు యూట్యూబ్ ఛానల్‌లా అనేది ఒకదాని తర్వాత ఒకటైతే నిదానంగా చెప్తానండి. ఎందుకంటే అంతే ఈ వీడియోలో చెప్తే లాగ్ అయిపోయిద్ది కదా! అందుకని కొన్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను. మా లైఫ్‌లో అయితే నవంబర్ నుంచి అసలు చాలా ఇన్సిడెంట్స్ అయితే జరిగాయండి. ఒకదాని తర్వాత అన్నమాట ఒకటి. వారం ఏదో ఒక టెన్షను, తెలియని భయము అలా అన్నమాట. ఇంకా నాకు కూడా వీడియోస్ మీదనైతే పెద్ద ఇది లేదన్నమాట. ఇంట్లో పరిస్థితులు బాలేనప్పుడు ఇంకా ఏం చేస్తామండి. ఇంకా అని నేను ఇన్ని డేస్ అయితే వీడియోస్ అయితే తీయలేదన్నమాట. యాక్చువల్‌గా మేము ఒక ఇండ్లు అయితే చూసామండి. చెప్పాను కదా! ప్రీవియస్ వీడియోలలో అయితే మేము ఓన్ హౌస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నామని చెప్తానండి. ఇప్పుడైతే ఈ పెసరట్టు అయితే చేసేసానండి. దీంట్లో కాస్త కారము, ఉప్పు అవైతే వేసాననమాట. యాక్చువల్‌గా దీంట్లో పప్పుల పిండి గానీ, కొబ్బరి కారం గానీ, గుడ్డల పొడి గానీ వేసుకోవచ్చండి. చాలా బావుంటదనమాట. ఇంకా ఇద్దరు పిల్లలకైతే ఆల్రెడీగా టిఫిన్ అయితే పెట్టేసానండి. బాబుకి మెల్లమెల్లగా అయితే ఎగ్ పెసరట్టు తినిపిద్దామని ఒకటేసి ఇచ్చాననమాట. తిన్నాడు. ఇంకా మా వారు కేర్ టేకర్ కూడా తినేసారు. నేనే అనమాట ఉండేది. ఇంకా నేను కూడా వేసుకొని తినేసేయాలి. ఈరోజు మా ముగ్గు చూసారా అండి? నాకైతే ఈ ముగ్గులైతే పెద్దగా అయితే రావండి. సునీత ఈ ముగ్గులైతే చాలా బాగా ఏసిద్దనమాట. పుర్రు ముగ్గులు అంటారు వీటిని. ఇవి అస్సలు రావండి. చుక్కలు కలపడము అవి ఇవి. ఇంటిని ఎంత క్లీన్ చేసినా అంతే అండి పిల్లలున్న చోట. ఏవో ఒకటి పాడేస్తూనే ఉంటారనమాట. ఇక్కడ చూడండి లాలీపాప్ కవర్ అయితే ఏసారనమాట. మీ ఇంట్లో కూడా ఇంతేనా అండి? కింద కామెంట్ అయితే చేయండి. యాక్చువల్‌గా మా వారి ఆఫీస్ టేబుల్ దగ్గర చూడండి ఎంత చెత్త ఉందో. ఆ బెడ్‌లు ఎప్పుడు ఎత్తి అంతా క్లీన్ చేయాలనమాట. ఇక్కడ అంతా క్లీన్ చేశాక హాల్‌లో మళ్ళీ బెడ్‌రూమ్‌లలోకైతే వెళ్ళాలండి. మేమేమనుకున్నామంటే 2 బెడ్స్ ఉన్నాయండి మావి పెద్ద పెద్దవి. అవన్నీ లేపైతే ఈరోజు క్లీన్ చేద్దాం అనుకున్నాననమాట నేను, సునీత. ఇంకా ఫ్రిడ్జ్ దగ్గర గూడా నెలకోసారి అయితే క్లీన్ చేసుకుంటామండి ఫ్రిడ్జ్‌ని జరిపి. ఎందుకంటే చెత్త అయితే పేరుకపోయిద్ది కదా! అందుకననమాట. ఈ కూలర్, ఈ సోఫాలయితే రెగ్యులర్‌గా అయితే జరుపుకొని అయితే ఊడ్చుకుంటామండి. ఇవే అన్నమాట బెడ్ గానీ, మా వారి ఆఫీస్ టేబుల్ గానీ, ఫ్రిడ్జ్ గానీ, ఇంకేమన్నా చైర్స్ అవి ఇవి అయితే ఇంకా నెలకోసారి అయితే క్లీన్ చేసుకుంటామనమాట. యాక్చువల్‌గా ఏమైందంటే మా వారిది అదే చిన్న బెడ్ తెచ్చి మేము 6 మంత్స్ అయిందో, 8 మంత్స్ అయిందండి. నాకు సరిగ్గా నెలలైతే గుర్తులేదనమాట. అప్పటినుంచి ఇప్పటి వరకైతే దాని కిందైతే క్లీన్ చేయలేదనమాట. కొత్తగా తెచ్చినప్పుడు ఒక్కటే క్లీన్ చేసేసామనమాట. ఇంతవరకైతే దాన్ని క్లీనే చేయలేదనమాట. ఇంక ఈరోజైతే ఆ బెడ్ ఎత్తి అంతా కసువుకి తుడుద్దామని అనుకున్నాననమాట. ఎందుకంటే సునీత ఉన్నప్పుడే చేసుకుంటే నాకు కాస్త పనేది తక్కువైపోయిద్దనమాట. మా పిల్లలైతే అండి తినేటివి చాక్లెట్‌లు గానీ, బిస్కెట్‌ల కవర్లు గానీ అన్నీ ఇక్కడేసేస్తారండి. ఆ బెడ్ ముక్కలు, సోఫాల నిండా అవేనండి. ఇప్పుడు మార్నింగ్ కూర్చుంటాం గదా! ఒక 2 అవర్స్‌కి ఇదయిపోయిద్దనమాట. సోఫాల కింద బొమ్మలు అవి ఇవి వేస్తానే ఉంటారనమాట. ఇంకా మాటికి అలానే సర్దడమే ఉంటది. మీ ఇంట్లో గూడా ఇంతేనా అండి? నాకు కింద కామెంట్ అయితే చేయండి. నాకెందుకంటే ఇల్లు నీట్ లేకపోతే ఉండబుద్ధి అవ్వదనమాట. అందుకోసమే ఎప్పటిదప్పుడు ఊడ్చుకుంటా, తుడుచుకుంటా ఉంటాననమాట. ఏదో ఒక పని చేసుకుంటా ఉంటాను. సునీత కూడా ఇల్లయితే బాగా నీట్‌గా అయితే పెట్టుద్దండి. నాలాగానే చేస్తదనమాట. బాబు కూడా పనైతే. ఇవన్నండి చిన్నపిల్లల సామాన్లు. వాళ్ళకొక 5 ఇయర్స్ రాగానే అవన్నీ వేస్ట్ అయిపోతాయన్నమాట. ఇంకా అవి ఎక్కడ పెట్టుకోవాలో గూడా అర్థం గాదు మనకి. అలాగే మా వారు స్ట్రోలర్ తెచ్చారన్నమాట పిల్లలకి. స్ట్రోలరు, మళ్ళీ వాళ్ళకి సైకిలు, మళ్ళీ ఇది. ఇంతకుముందయితే వాకర్స్ అనేటివి ఉండేటివండి. ఎందుకంటే ఒకటి గాదు గదండీ 2 వాకర్లు గదా! ఇంకా అవన్నీ ఇంట్లో సిటిగనమాట. ఇంకా అవన్నీ ఇంకా ఇచ్చేసామన్నమాట ఇంగ బయట. ఇవి గూడా అంతే అండి. పిల్లలు ఎక్కువ రోజులు ఆడుకోరు. ఓన్లీ ముచ్చటనమాట. ఒక 2, 3 డేస్ ఆడతారు. దాన్ని మూలకు పెట్టేస్తారు.
ఇది దీంతో అయితే కన్నయ్య అయితే పెద్దగా ఆడడండి. కన్నమ్మనే అన్నమాట బాగా ఆడిద్ది. ఇప్పుడు నాకైతే ఒక ఇన్సిడెన్స్ అయితే జరిగిందండి ఇందాక. యాక్చువల్‌గా సోఫాలు జరిపినప్పుడైతే బల్లయితే ఉన్నిందండి. దాన్ని చూడగానే నాకు చాలా భయమేసి అరుచుకుంటూ ఎళ్ళానన్నమాట. ఆ క్లిప్ అయితే తీయలేదు నేను. మర్చిపోయాను. ఇంగా బల్లిని చూడగానే నాకు భయమేసేసింది. అక్కడ ఒక్కటే సునకతో కొట్టించానన్నమాట. ఈ హాల్‌లో కొట్టినాక చిన్న బెడ్‌రూమ్‌లోకైతే వెళ్ళాలండి. యాక్చువల్‌గా మాకు చాలా ఇన్సిడెంట్స్ అయితే జరిగాయండి మా లైఫ్‌లో అయితే. మాకు చాలా బాధేసిందనమాట. కోలుకోలేని దెబ్బనమాట. ఏం చేద్దాం టైం అప్పుడప్పుడు అలా జరుగుతా ఉంటాయి మనుషులు కాకోకుండా చెట్లకైతే జరగవు కదండీ! ఇంకా ఇదనమాట చెప్తానండి. వీడియో అయితే కంటిన్యూ చేయండి. పిల్లలండి కన్నమ్మ అయితే స్లేట్ ఇస్తాం గదా! స్లేట్‌తో రాయనే రాయదండి. ఎన్ని సార్లు చెప్పినా రాయనే రాయదనమాట. ఊకే ఆడ తెచ్చేసింటారు ఆ బలపాలు, ఆ స్లేట్లు అవి ఇవి ఊకే ఏసింటారనమాట. ఈ పిల్లలైతే ఇవి ఎత్తిపెట్టేలాగా ఇదైపోతదనమాట. ఇంగేం చేద్దాం చిన్న పిల్లలు ఉన్న చోట తప్పదు గదా మనకి. ఇంతేనండి. నా టాప్ నా లెగ్గిన్ ఎలా ఉందో చెప్పండి. ఈ టాప్ అయితే నేను ఫ్లిప్‌కార్ట్‌లో అయితే తీసుకున్నానండి. జైపూర్ కాటన్ టాప్ అన్నమాట. చాలా బావుందండి అస్సలు. స్కిన్‌కైతే అతుక్కుపోయిందన్నమాట. అస్సలు వెయిటే లేదన్నమాట. ఏసుకున్నా గూడా మనకి మంచి ఫీల్ కలిగిందన్నమాట. నాకు ఈ టాప్ అయితే చాలా బాగా నచ్చిందండి. యాక్చువల్‌గా ఇది అజియోలో ఉంది, మింత్రాలో ఉందండి. ఒక్కొక్క దాన్లలో ఒక్కొక్క రేట్ ఉందండి. నాకిది ఫ్లిప్‌కార్ట్‌లో అయితే 500కి వచ్చిందన్నమాట. అదే అజియోలో అయితే 600 ఉందన్నమాట. ఇంకా మింత్రాలో అయితే 800 చూయించింది. కానీ క్లాత్ మాత్రం చాలా బావుందండి. నాకు నచ్చి తీసుకున్నానన్నమాట ఈ టాప్ అయితే. ముందర నాకు నెక్ గాని, హ్యాండ్స్ గాని, కింద కట్ గాని నాకు చాలా బాగా నచ్చిందండి ఈ టాప్ అయితే. అందుకే ఎక్కువ ఈ టాప్‌ని ఏసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతానన్నమాట. నేను లెగ్గిన్స్ వచ్చేసి లైరా గాని, గో కలర్స్ గాని, ఆవాస లెగ్గిన్స్ ఉంటాయండి. అవే అన్నమాట నేను ఎక్కువ యూజ్ చేసేది. అప్పట్లో అయితే కాలేజ్ డేస్‌లో అయితే గో కలర్స్ లెగ్గిన్స్ అయితే ఎక్కువ యూజ్ చేసేదాన్నండి. ఇప్పుడైతే ట్విన్ బర్డ్స్, ఆవాస, లైరా అన్నమాట. లైరా లెగ్గిన్స్ చాలా బాగున్నాయండి. క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. ఆవాస లెగ్గిన్స్ ఎట్లా అంటే ఒక 6 మంత్స్, 8 మంత్స్ వాడేసరికి కింద మనకి లెగ్స్ దగ్గర అయితే ఉంటది కదండీ! అదైతే మనకి లూజ్ అయిపోతదన్నమాట. నేను ఎక్కువైతే లైరా ట్విన్ బర్డ్స్ గానీ, గో కలర్స్‌కే ఎక్కువ ప్రిఫర్ చేస్తానండి. మీరు కూడా లెగ్గిన్స్ అయితే అందుట్లోనే తీసుకోండి. చాలా బావుంటాయన్నమాట. చూసారా అండి ఎంత డస్ట్ ఉందో బెడ్ కిందైతే. బెడ్ అయితే లేపేసా అనమాట. ఈ పిల్లలైతే ఒక చోట ఉండరండి. మా పిల్లలు చాలా అల్లరండి అసలు. మనం ఏదైనా ఒక పని పెట్టుకుంటే దాంట్లో మాత్రం ఇద్దరు చాలా ఇన్వాల్వ్‌మెంట్ ఉంటదండి అస్సలు. ఒక చోట ఉండనే ఉండరనమాట. మనిషి వెంటనే తిరుగుతూనే ఉంటారు ఇద్దరు కన్నయ్య, కన్నమ్మ. కన్నయ్య హ్యాండ్‌కి ఏమైందో గూడా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి. కన్నయ్యకేమైంది, కన్నమ్మకేమైంది అన్నీ ఒకదాని తర్వాత ఒకటైతే చెప్తానండి. బెడ్ కింద చూడండి ఎంత డస్ట్ ఉందో అసలు ఫంగస్ అండి. ఫంగస్ ఫార్మ్ అయిందనమాట. అట్లా ఉంటే మనకి ఇదవుతది గదండీ! అట్లా బాక్టీరియా అయితే ఉండకూడదనమాట. అందుకే నాకక్కడ పడుకున్నప్పుడల్లా ఏదో ఒక బ్యాడ్ స్మెల్ వచ్చేదనమాట. క్లీన్ చేద్దామని నాకు ఈ రోజుటికైతే కుదిరిందనమాట. దాని కిందయితే మొత్తం అయితే క్లీన్ చేశానండి. ఇంత కసవైతే ఎళ్ళిందనమాట. ఫ్రిడ్జ్ కింద గూడా అంటే ఫ్రిడ్జ్ కింద 1 మంత్ దాకైతే క్లీన్ చేశామండి. ఫ్రిడ్జ్ కిందయితే అంతనైతే లేదు. బెడ్ కిందనే అండి మా వారి ఆఫీస్ టేబుల్ దగ్గర బెడ్ కిందనే అనమాట ఎక్కువ ఉండినేది. అదల్లా క్లీన్ అయితే చేసేసాను. అంతా ఊకేసరికి ఇంత డస్ట్ అయితే వచ్చిందండి. అది బెడ్‌రూమే అండి. బెడ్‌రూమ్‌లోనే ఎంత డస్ట్ ఎళ్ళింది చూడండి. ఇక్కడ దేవుని రూము, వంటగది దగ్గర, పెద్ద బెడ్‌రూమ్ దగ్గర కూడా క్లీన్ చేయాలనమాట. పెద్ద బెడ్‌రూమ్‌లో అయితే పెద్ద కసవైతే ఉండదులేండి. ఎందుకంటే బెడ్ అనేది మనకి కాట్ పైన ఉంటది గదా! దాన్ని గూడా అండి కాట్ మీద నుంచి కూడా తీసి అంతా ఊకేసామనమాట. ఆ వీడియో అయితే తీయలేదు. మా అమ్మ అయితే ఇక్కడ గుత్తొంకాయ, గుడ్లు, పాలు, పెరుగు అవైతే పంపించారనమాట. మా అమ్మ వాళ్ళు ఎక్కడున్నారని గూడా చెప్తానండి. మా అమ్మ ఎట్లా పంపించింది గుత్తొంకాయ నాకి అనేది గూడా నీకు నెక్స్ట్ వీడియోలలో అన్నీ షేర్ చేసుకుంటాను మీతో ఒకదాని తర్వాత ఒకటైతే. ఇంకా పాలు, పెరుగు, గుడ్లు అన్నయితే తీసిపెట్టి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టాలా అండి. గుత్తొంకాయ అండి.
అమ్మ చేసిన గుత్తి వంకాయ అయితే చాలా నచ్చిందండి. యాక్చువల్‌గా నాకు ఈ పప్పు వంకాయ ఎక్కువ ఇష్టం అనమాట గుత్తి వంకాయ కన్నా. కానీ మా అమ్మ అయితే గుత్తి వంకాయ అయితే చాలా బాగా చేసిందండి. చూపిస్తాను చూడండి ఎలా చేసిందో గుత్తి వంకాయ. యాక్చువల్‌గా నాకు ఈ గుత్తి వంకాయ చేయడం రాదండి. పప్పు వంకాయ అయితే చేశాను గానీ, గుత్తి వంకాయ మసాలా ఎలా పట్టాలో తెలీదనమాట. అడగాలి మా అమ్మనైతే ఒకసారి ఎలా చేయాలనేది. ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పాను గదండీ! ఓన్ హౌస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నామని. ఇల్లు అయితే చూడడానికైతే వచ్చామండి. మాకి అత్తాపూర్ పక్కన రాజేంద్ర నగర్ అయితే ఉంటదండి. మా వారికైతే అక్కడికి ఆఫీస్‌లో అయితే దగ్గరనమాట. ఒక 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్‌లో ఎళ్ళిపోవచ్చనమాట. కొత్తగా ఏదో కన్‌స్ట్రక్షన్ అవుతుందని చూడడానికైతే వచ్చామనమాట. హౌస్ అయితే ఇలా ఉందండి హౌస్ అయితే. ఇది మనకి చిన్న బెడ్‌రూమ్ అండి. అది పెద్ద బెడ్‌రూమ్ అనమాట. ఇది వాష్‌రూమ్స్ అదే బాత్రూమ్స్ అనమాట ఇవి. దీని G+1 అండి. కింద ఒకటి, పైన ఒకటొస్తదనమాట. మన కిందొచ్చేసి సింగిల్ బెడ్‌రూము. పైన మనం ఉండడానికైతే డబుల్ బెడ్‌రూమ్ అనమాట. కార్ పార్కింగ్ గూడా ఉంటదండి. పక్కన గూడా ఒక బిల్డింగ్ అయితే జరుగుతుందండి. అది చాలా పెద్దదండి. 3 ఫ్లోర్స్ అంట. అది బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి 2.5 కోటి అంట అండి. దీని కాస్ట్ వచ్చేసి ఒక 1,35,00,000 అయితే చెప్పారండి. అంతేనండి ఇక్కడ అత్తాపూర్‌లో గాని, రాజేంద్రనగర్ గాని, కిస్మత్‌పుర గాని, ఇంకా బండ్లగూడ జాగీర్ గాని అక్కడైతే రేట్లయితే చాలా ఎక్కువుంటాయండి. ఎందుకంటే ఆఫీసులకైతే చాలా దగ్గరనమాట ఏరియాలైతే. ఇది కిచెన్ అనమాట. కిచెన్‌లో అయితే సెల్ఫ్‌లయితే బాగా ఇచ్చాడండి. నాకు బాగా నచ్చిందనమాట. ఇంక పూజ రూమ్ అయితే సింక్ పక్కన వస్తది మనకి. ఇలా ఉందనమాట. కొత్తగా అయితే జరుగుతుందండి కన్‌స్ట్రక్షన్ అయితే. నాకైతే చాలా నచ్చింది గానీ, మాకు అనుకోకుండా ఈ ఇంటి నుంచి చాలా ఇబ్బందులైతే ఎదురయ్యాయన్నమాట. చెప్తానండి అవి గూడా ఏమేమి ఎదురయ్యాయనేది. యాక్చువల్‌గా ఇంటికైతే పిల్లర్లనేటివి ముందున్నాయండి. పిల్లర్లు ఎప్పటికే గానీ ముందుకైతే ఉండకూడదండి. కాస్త వెనక్కే ఉండాలన్నమాట. ఇది టీవీ యూనిట్ అన్నమాట. ఇంకా ఇండ్లు అయితే మేమైతే ఫిక్స్ అయినామండి. ఫిక్స్ అయినాము. అన్నీ గూడా అయిపోయాయన్నమాట. మాట గూడా అయిపోయిందన్నమాట. కానీ ఇంకా ఇది ఎప్పటికైనా ఫ్యూచర్‌లో మాకు ఇబ్బందయితుందని పిల్లర్ల పిల్లర్లు ముందర ఉండడం వల్ల మేము ఈ ఇంటినైతే క్యాన్సిల్ అయితే చేసేసామండి. పిల్లర్లనేటివి ఎప్పుడు ఇంటి ఎనికిలుండాలండి. ఒక 5 ఇంచెస్, 10 ఇంచెస్ ఎనికిలుండాలా. ఇంకా అందువల్లనే మేము ఈ ఇంటినైతే తీసుకోలేదన్నమాట. ఇంతే అండి వీడియో అయితే అయిపోయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే. బాయ్.